నీకు అనేక సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, బాధల్లో ఉన్నావా? మిగిలిన జీవితం ఎలా గడపాలి అనే సమస్యలో ఇరుక్కుని ఉన్నావా? నీ మైండ్లో నుంచి ఆ సమస్యను తీసేయలేకపోతున్నావా? అయితే దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని గమనించు, నీకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడు చేసిన సృష్టి చాలా విషయాలు దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో నుంచి ఒక పక్షి, గ్రద్ద, దీన్ని మనం ఈగల్ అంటాం. ఈ గ్రద్ద జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు చాలా సమస్యలకు పరిష్కారం దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదెలా అంటే, జంతువుల్లో వేటాడంలో పులి ఏ విధంగానైతే రారాజో, అదేవిధంగా గ్రద్ద పక్షుల్లో వేటాడంలో దిట్ట. ఒక్కసారి దాని పంజాలకు ఏదైనా చిక్కిందనుకోండి, వదిలించుకోవడం నా తాత తరం కూడా కాదు, అసాధ్యమని చెప్పొచ్చు. పక్షుల్లో అన్నిటికన్నా ఎక్కువ జీవించేటటువంటి పక్షి ఏదైనా ఉంది అంటే అది మనం గ్రద్ద అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క వయసు దాదాపు 70 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ గ్రద్ద 70 సంవత్సరాలు జీవించాలంటే ఒక పెద్ద అవరోధాన్ని దాటాలి, ఒక పెద్ద గండాన్ని గట్టెక్కించేటటువంటి పరిస్థితి వస్తుంది. దీని జీవితంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. దీని జీవితంలో వచ్చేటటువంటి సమస్య ఏంటంటే, ఇది 30 సంవత్సరాల వయసుకు రాగానే ఇది వేటాడి 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 దీని యొక్క పంజాలు కాస్త బలహీన పడిపోతాయి. 35 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికీ దీని యొక్క ముక్కు బలహీనత వల్ల వంకరగా మారిపోతుంది. 40 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికీ దీని యొక్క ఈకలు కాస్త బలహీనత వల్ల దానికి అతుక్కుపోతాయి, వేటాడడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు దీని ముందు కేవలం రెండు దారులు, ఒకటి రణమా లేక మరణమా. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అది మనలాగా ఇంట్లో కూర్చుండిపోదు, పరిష్కారం ఎత్తుకుంటుంది. ఎత్తైన ఒక కొండపైకి వెళ్ళిపోతుంది, అక్కడ గూడు కట్టుకుంటుంది. దాని యొక్క పంజాలను బండరాయిపై ఎంత బాధగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఎంత నొప్పిగా ఉన్నా తన యొక్క పంజాలను బండరాయిపై కొట్టి 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 విరగొట్టుకుంటుంది. కొత్త పంజాల కోసం చూస్తుంది. ఎంత కష్టంగా ఉన్నా, ఎంత నొప్పిగా ఉన్నా భరిస్తూ తన యొక్క ముక్కును బండరాయిపై కొట్టి 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 విరగొట్టుకుంటుంది. కొత్త ముక్కు కోసం ఎదురు చూస్తుంది. పంజాల తర్వాత ముక్కు తర్వాత ఆ ముక్కు పంజాలతో తన యొక్క ఈకలని ఎంత నొప్పిగా ఉన్నా భరిస్తూ తనే ఉడవిస్తుంది. కొత్త పంజాలతో, కొత్త ముక్కుతో, కొత్త ఈకలతో ఎగిరి వేటాడి మిగిలిన 30 సంవత్సరాల జీవితాన్ని గడుపుతుంది. Attacks its prey with precision and incredible power. మన జీవితంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని సమస్యలుగా చూసుకుంటూ కూర్చుంటే మిగిలిన జీవితం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలి, ఏం చెయ్యాలి అనే దాని మీద ఫోకస్ చేయి. ఈ సృష్టి మొత్తం 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. క్లారిటీ. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని మానవుని కోసం చేశాడు, మానవుని మాత్రం తన కోసం పుట్టించాడు అన్నదే క్లారిటీ. సమస్య లేని మానవుడు ఎవ్వడూ లేడు. ఈ సృష్టిలో ప్రతి జీవరాశికి సమస్య ఉంటుంది, పరిష్కారం కూడా ఉంటుంది. ఏ విధంగానైతే గ్రద్ద తన ఈకల్ని తనే పీకి పారేసిందో అదే విధంగా నీలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు నీ బ్రెయిన్ నుంచి నువ్వే తీసి పారేసి
ఎస్ఆర్ విధయ్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ కొరకు మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ తప్పకుండా రాయండి.